ఓం వీక్షకులారా, రాయపాటి అరుణ ఈమెకి ముందు అటు ఇటు కూడాను బూతులు అనుకున్నారట. మీరు ముందు మొదలు పెట్టారంటే మీరు ముందు మొదలు పెట్టారని కూటమి వర్సెస్ వైసీపీ అనుకుంటుంటుంది. నిజానికి వైసీపీ చేసిన పొరపాటు ఒకటి ఉంది. గాంధీ ఈ విషయమై మార్గదర్శకం చూపించాడు. ఇప్పుడు ఆయన్ని గాండు అని తిట్టినా సరే కాషాయపు రంగు నారాయిస్టులు, అతడు ఆ బ్రిటిషర్స్ యొక్క క్రౌర్యాన్ని, వాళ్ళ యొక్క దురాఘాతాన్ని, వాళ్ళ హింసని తను అహింసతో ఎదుర్కొని మరీ ఎక్స్పోజ్ చేశాడు. అలాగే నారాయిస్టులు బూతులు తిట్టినప్పుడు వైసీపీ వాళ్ళు సంస్కారవంతమైన భాషతో వాళ్ళ అశ్లీల భాషని ఎత్తి చూపి ఉండినట్లయితే ఈరోజు ఈ కర్మఫలాన్ని వైసీపీ వాళ్ళు అనుభవించి ఉండేవాళ్ళు కాదు. కర్మఫలం ఎవరినైనా కట్టి కొడుపుతుంది. అందుకు ఎవ్వరూ అతీతులు కారు. దేవతలు శరీరాన్ని ధరిస్తే వాళ్ళని కూడా కర్మఫలం వెంటాడుతుంది. దట్స్ ఆల్. కాబట్టి వీళ్ళు అలా చేయకుండా ఉండవలసింది. ఈరోజు వీళ్ళ పరిస్థితి మరికొంత బెటర్గా ఉండేది. ఏది ఏమైనా స్పయింగ్లో గ్రిప్పు తాత్కాలికంగా అవనియండి, శాశ్వతంగా అవనియండి, గ్రిప్ ఉన్నప్పుడు లేదా ఎక్స్ట్రీమ్ సిట్యుయేషన్లో ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. జగన్ గతంలో తను సత్యహరిశ్చంద్రుడిని అనుకొని తను చేసిన మంచిని ఎత్తి చెప్పుకోలేదు అని అన్నారు కొందరు. ఎత్తి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఇది జనాల మూలంగా కలిగిన ఓటమి అయితే ఆ కారణాలన్నీ సబబే. అవేవి కారణాలు కాదు, ట్యాంపరే కారణం. కాబట్టే ఇతడు 175/175 వై నాట్ అన్నాడు. కానీ అది వై నాట్ జనసేన అయింది. ఆ పిచ్చి కేకల పీకేకి 21కి 21 వచ్చాయి. ఎక్కడైనా సరే 100% జరిగి ఉంటే దాన్ని ర్యాండమ్ ఈవెంట్ అన్నారు, డెఫినెట్ ఈవెంట్ అంటారు. ఇది థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇంటర్ పిల్లలకి, డిగ్రీ పిల్లలకి చెప్తారు, చదివిన వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. నాణ్యం ఎగరేస్తే 50% బొమ్మ పడ్డానికి 50% బొరుసు పడ్డానికి ఉంటుంది. 100 సార్లు ఎగరేస్తే 100 సార్లు బొమ్మ లేదా 100 సార్లు బొరుసు పడితే దాన్ని ర్యాండమ్ ఈవెంట్ అనరు, డెఫినెట్ ఈవెంట్ అంటారు. కాబట్టి ట్యాంపర్ సత్యం. వైసీపీ అభిమానులారా, ఏ విధంగానూ మీరు ఈ విషయమై దేహ భ్రమకు లోనైనట్టుగా భ్రమకి లోనవ్వకండి. ఇది ప్రజలు వేసిన ఓటింగ్తో వచ్చిన గెలుపు కాదు, ట్యాంపర్తో. కాబట్టి కారణాలు వెతక్కండి. అది వెతికి మీరు ఆత్మ వంచన చేసుకోకండి, జగన్ని కూడా వంచబోకండి. చెక్ యువర్ సెల్ఫ్.